స్వచ్ఛమైన మనసు నిజాయితీగా ఉంటే శత్రువు కూడా ప్రేమిస్తాడు. ఎలాంటి వారికైనా కష్టంలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా సాయం చేస్తే జీవితాంతం రుణపడతారు. ప్రమాదం ఉందని తెలిసినా తెగించి మరీ వారికి అండగా నిలబడితే ఏమైనా ఇవ్వాలనిపిస్తుంది. వాడుకుని వదిలేస్తారు, మోసం చేస్తారనే కామెంట్లను తన అభిమానంతో ఆచరణతో చంద్రబాబు బలమైన సమాధానం ఇచ్చారు. బాబు పవన్ కలిసి చేస్తున్న ఈ ప్రాణం చూస్తుంటే శత్రువు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రం కోసం తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి మరీ ఎన్నో విమర్శలు వస్తున్నా లెక్క చేయకుండా తనకున్న స్పష్టతతో నిర్ణయం తీసుకున్నందుకు నేడు ఫలితం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు సైతం అంతే స్పష్టంగా పవన్ త్యాగాన్ని, నిజాయితీని గుర్తించి తగిన గౌరవాన్నిస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు భారతదేశమంతా చర్చించుకునేలా చేస్తోంది. పేరుకే డిప్యూటీ సీఎం, కానీ సీఎంతో సమానమైన గౌరవాన్ని పవన్ కళ్యాణ్ కు కలిగిస్తున్నారు చంద్రబాబు నాయుడు. Y+ కేటగిరీ సెక్యూరిటీ కల్పించడంలోనూ, ఆఫీస్ ఏర్పాట్లలోనూ స్వయంగా ప్రాధాన్యత ఇస్తూ తానే ఇనిషియేట్ తీసుకుంటున్నారు. సీఎం ఫోటోతో పాటు పవన్ ఫోటో కూడా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మొదటి సచివాలయానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ తన ఛాంబర్ నుంచి బయటకొచ్చి మరీ స్వాగతం పలికి ఆలింగనం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. అంతేకాదు, పాలనా పరంగా తాను స్టడీ చేసిన విషయాలను, తీసుకుంటున్న నిర్ణయాలను పవన్ కు వివరించారు బాబు. ఫలితాలొచ్చాక కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముందు చంద్రబాబును సీఎంగా ఎన్నుకునేందుకు సమావేశమైన సందర్భంలో పవన్ ఆయన చేయి పట్టుకుని మరీ ఈయన చాలా నలిగిపోయారు, కన్నీరు పెట్టుకోవద్దు, మంచి రోజులొస్తాయని భువనేశ్వరి గారికి చెప్పానని ఎమోషనల్ గా చెప్పడంతో అక్కడున్న వారంతా ఎమోషనల్ అయ్యారు. జగన్ వల్ల రాష్ట్రం, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని భావించిన పవన్ కళ్యాణ్ జగన్ను ఓడించడానికి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని మొదటగా ప్రకటించారు. ఆ తర్వాత రకరకాల చర్చలు జరుగుతున్న సమయంలో చంద్రబాబుపై కేసు పెట్టి జైలుకు పంపారు జగన్. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు తల్లడిల్లిపోయాయి. చంద్రబాబు అభిమానులు, న్యూట్రల్ పీపుల్ సైతం చంద్రబాబును వేధించిన తీరు చూసి ఆగ్రహం చెందారు. ఆ సమయంలో ఇక ఆలస్యం ఏమాత్రం కరెక్ట్ కాదని ఫీలైన పవన్ రోడ్డెక్కారు. రాజమండ్రి జైలుకెళ్లి చంద్రబాబు పరిస్థితి చూసి ఆవేశపడ్డారు. పొత్తు గురించి అక్కడే ప్రకటన చేశారు. అంతేకాదు, ఏం చేస్తావో చూస్తా అని అప్పుడే జగన్ కు సవాల్ విసిరారు. పవన్ వైఖరి టీడీపీ శ్రేణులకు, నాయకులకు సైతం ధైర్యాన్ని ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడమే కాక తర్వాత బీజేపీని కూడా కూటమిలోకి తెచ్చారు పవన్ కళ్యాణ్. అందువల్లే జగన్ మ్యానిప్యులేషన్ నడవలేదు, పోల్ మేనేజ్మెంట్ టాక్టిక్స్ చెల్లలేదు. అయితే పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని, చంద్రబాబును సీఎం చేయడానికి కాపులను తాకట్టు పెడుతున్నాడని, చంద్రబాబు మాత్రం అవసరం తీరాక మోసం చేస్తాడంటూ రకరకాలుగా వైసీపీ నేతలు విమర్శలు చేశారు. వీళ్ళందరికీ తోడు వీరికి ఒక దత్తపుత్రుడు కూడా ఉన్నాడు. ఈ దత్తపుత్రుడు ఇంతకు ముందు కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014లో కూడా ఇదే దత్తపుత్రుడు ఇదే మాదిరిగానే ఇదే చంద్రబాబు నాయుడుకు మద్దతు పలికాడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మీ ఇంటికి లేఖలు వచ్చాయి. ఒకవైపున చంద్రబాబు గారి సంతకం, మరోవైపున దత్తపుత్రుడి సంతకం. మీ అందరి ఇళ్లకు లేఖలు వచ్చాయి. మాది బాధ్యత, ఇవన్నీ మేము పూర్తి చేస్తామని. ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికల ప్రణాళిక చెత్తబుట్టలో వేశారు. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడు. కాపులను పవన్ నుంచి విడదీయడానికి మాక్సిమం ట్రై చేసింది వైసీపీ, కానీ అది జరగలేదు. ఎవరెన్ని అన్నా పవన్ తాను నమ్మిన దానికే కట్టుబడి నిలబడ్డాడు. చివరికి విజయం సాధించాడు. గెలిచాక అంతా మామూలే. పైగా టీడీపీకి సొంతంగా మెజార్టీని మించిన స్థానాలొచ్చాయి. ఇక చంద్రబాబు పవన్ ను పక్కన పెడతారనే కామెంట్లు కూడా వచ్చాయి. కానీ ప్రమాణ స్వీకారం రోజే ఆ అనుమానాలను తేల్చేశారు చంద్రబాబు. పవన్ ను ఆలింగనం చేసుకోవడం, లోకేష్ పవన్ కాళ్లకు నమస్కరించి దీవెనలు అందుకోవడం, ఇవన్నీ వారి మధ్య ఏర్పడ్డ ఎమోషనల్ అటాచ్మెంట్ ను చూపించాయి. ఇప్పుడు ప్రభుత్వంలో అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యత ఇస్తూ తనతో సమానంగా గౌరవ హోదాలను కలిగిస్తూ చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు టీడీపీ, జనసేన ఇరు పార్టీల శ్రేణులను ఈ కూటమి పాలనపై నమ్మకాన్ని పెంచుతున్నాయి.